విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓవైపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూనే మరోవైపు మధ్యాహ్నం అయ్యేసరికి కూడా వాతావరణం అంతా చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. అయితే అటు ఉత్తర తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఇటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఏర్పడినటువంటి ద్రోణుల ప్రభావం కావచ్చు, మరోవైపు చక్రవాత ఆవర్తనాల ప్రభావంతో కూడా నగరంలో అంటే నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి అని వాతావరణ శాఖ నిపుణులు అయితే హెచ్చరిస్తా ఉన్నారు. ఇప్పటికీ మనం గత కొన్ని రోజులుగా అయితే ఇవే పరిస్థితులు మనకి రాష్ట్ర వ్యాప్తంగా అయితే నెలకొన్నాయి. పలు చోట్ల అంటే అటు ఉత్తర తెలంగాణ జిల్లాలు కావచ్చు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాల్లో అయితే వడగండ్లు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెము, వరంగల్, ములుగు, యాదాద్రి వంటి జిల్లాల్లో కూడా వర్షపాతాలు నమోదవుతూ ఉన్నాయి. మరోవైపు నగరంలో కూడా విచిత్ర వాతావరణ పరిస్థితులు అయితే మనకు దర్శనం ఇస్తా ఉన్నాయి. సాయంత్రం అయ్యేసరికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి అయితే వర్షాలు కురుస్తా ఉన్నాయి. అయితే అధిక ఉష్ణోగ్రతలు అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి అధిక ఉష్ణోగ్రతలు కూడా మనం చూస్తా ఉన్నాము. గత సంవత్సరాలతో పోల్చుకుంటే 1-2 డిగ్రీలు అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో గాలిలో ఉన్న తేమ వల్ల కూడా క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి దాని ద్వారా కూడా వర్షాలు కురుస్తున్నాయని కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తా ఉన్నారు. మరో 5 రోజుల పాటు రాష్ట్రంలో ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుందని కూడా మనకు వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తా ఉన్నారు. అయితే ఈ విచిత్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇటీవల మనం చూస్తున్నాము అంతలోనే వర్షాలు కురుస్తున్నాయి, అంతలోనే ఎండలున్నాయి. ఈసారి ఎండలు ఎలా ఉన్నాయి, వర్షాలు కూడా కురుస్తున్నాయి కదా, ఏం చెప్తారు? ఎండలు అయితే ఉదయం 8-8:30 అయిందంటే ఎండలు విపరీతంగా స్టార్ట్ అవుతున్నాయి. ఇక మధ్యాహ్నం అయితే చెప్పే అవసరమే లేదు. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇక ఇప్పుడు వచ్చే నెలలో ఇంకో మళ్ళీ ఎట్లుంటుందో కానీ మరి వాతావరణం అప్పుడే సాయంత్రం అప్పుడే మేఘాలు అయ్యి వర్షం పడి ఉడగళ్ళు పడడం అదే అర్థమవుతలేదు. ఇంత ఎండ పడుతుంది, అప్పుడే వాన పడడము, ఉడగళ్ళ వానలు, ఇది వాతావరణం అసలు అర్థమే అవుతలేదు. ఉబ్బరం కూడా చాలా ఉబ్బరము, చాలా చెప్పలేని పరిస్థితి. ఎలా ఉందంటే ఇప్పుడు ఉదయం ఇంత ఉంటే మళ్ళీ సాయంత్రానికి చేంజ్ అవ్వడము, మళ్ళీ రాత్రి కూడా చల్ల గాలులు వీచడము, చలి పెట్టడము అట్లా అవుతుంది. ఇది వాతావరణం అయితే చాలా విపరీతంగా ఉంది, చెప్పనిక లేదు ఇట్లా.